ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతి అభివృద్ధి అంశాలపై ప్రధానితో చర్చించారు. అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. అమరావతిలో 1,00,000 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, చెప్పండి, చంద్రబాబు మోదీతో భేటీ విశేషాలు ఏంటి? ఆహ్వానించారు అమరావతి ప్రారంభోత్సవానికి మోడీని ఆహ్వానించిన మీద మోడీ ఏం చెప్పారు? పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 4:30 గంటలకు సమావేశం అవడం జరిగింది. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి, ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. గతంలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతకి అమరావతి రాజధానికి దాదాపు 30,000 ఎకరాలు ప్రజల నుంచి రైతులను స్వచ్ఛందంగా భూసేకరణ చేశారు. నాటి సందర్భంలో స్వచ్ఛందంగా ప్రజలు భూమి ఇచ్చి మరి రాష్ట్ర అభివృద్ధి కోసం దోహదపడుతుంది. నాటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన అనంతరం కూడా 5 ఏళ్లకు రాజధాని ఎక్కడనేది కూడా ప్రశ్నార్థకంగా మిగిలిపోయిన నేపథ్యంలో తాజాగా తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతకి గత 5 ఏళ్ల నుంచి కుంటుపడిపోయిన పాలనకు సంబంధించిన అంశాలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి ఇప్పటివరకు రాజధాని లేదు, అమరావతి రాజధానిగా నిర్మించాలని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా సంకల్పం చేపడుతుంది. అందులో భాగంగానే ప్రధాని మోదీతోని కూడా అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించిన అంశంలో ముందుకు వెళ్లే విధంగా, అదేవిధంగా మే 2వ తేదీన ప్రధాని మోదీతోని శంకుస్థాపనలు పునర్నిర్మాణం చేసే దిశగా కూడా అడుగులు వేయబోతున్నారు. దాదాపు 1,00,000 కోట్ల ప్రాజెక్టులకు సంబంధించిన అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సంస్థలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఏ సంస్థలు పెడితే బాగుంటుందనే అంశంపై కూడా పెద్ద ఎత్తున చర్చించబోతున్నారు. అమరావతికి సంబంధించిన అంశంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తుందని కూడా మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో, ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా కీలక పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా రాష్ట్ర రాజధానికి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కావచ్చు, దాదాపు 15,000 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయింపు కావచ్చు, అనంతరం పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు దాదాపు 12,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయింపు కావచ్చు, అదేవిధంగా రైల్వే జోన్ కావచ్చు, విశాఖ జోన్ కేంద్రంగా అనేక అంశాలలో కూడా ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం దోహదపడుతున్న నేపథ్యంలో తాజాగా అమరావతి పునర్నిర్మాణం చేయాల్సిన ఆవశ్యకత ఉందనేది కూడా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ప్రధాని మోదీని రేపు మే 2వ తేదీన అమరావతిలో పునర్నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన చేసే సందర్భంగా ఆయనను సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానించడం జరిగింది. ఇదే అంశంపై సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. ఇక అమరావతికి సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ సంస్థలకు స్థలాలు కేటాయించిన నేపథ్యం, వాటికి సంబంధించిన అంశంలో దాదాపు 5 ఏళ్లుగా అమరావతి రాజధాని ఏదనే అంశంలో ఎవరికి క్లారిటీ లేని నేపథ్యంలో గత ప్రభుత్వం పాలనలో పూర్తిగా కూడా వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యమైందనే అంశం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సంస్థలు కావచ్చు, వాటన్నిటికి సంబంధించిన అంశంలో కూడా కూలంకుషంగా కూడా కొంత చర్చ జరుగుతుందని చెప్పాల్సి ఉంది. దాదాపు అరగంటకు పైనుంచి కూడా సమావేశం కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఏపీలో ఉన్న రాజ్యసభ సీటుకు సంబంధించి ఇటీవల విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో దానికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చిన నేపథ్యం, దాంట్లో కూడా కొంత చర్చ జరిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రధానంగా అమరావతి రాజధానిగా రూపుదిద్దడమే ఏకైక లక్ష్యంగా ఇప్పటికే బిల్డింగ్ల నిర్మాణం కావచ్చు, సీఎం అమరావతిలోనే ఇంటి స్థలాన్ని సేకరించి అక్కడే ఇల్లు కూడా నిర్మించుకున్న సందర్భం కాబట్టి ఖచ్చితంగా కూడా ఇప్పటికే అమరావతిలో భూములు కేటాయించారు. అమరావతిలో ఎక్కడెక్కడ ఏ కార్యాలయాలు పెడితే బాగుంటుందనే అంశంపైన కూడా సుదీర్ఘంగా రాష్ట్ర ప్రభుత్వం చర్చించింది. అదే అంశాలకు సంబంధించిన అంశంలో కూడా ప్రధాని మోదీ వద్దకు కూడా ఈ అంశాలను తీసుకొచ్చారు. మరోవైపు అమరావతి రాష్ట్ర రాజధానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత సహాయ సహకారాలు కూడా అందితే మరింత రాజధాని నిర్మాణం త్వరితగతిన పూర్తవుతుందనేది కూడా ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ప్రధాని మోదీతో కూడా సమావేశం అవుతున్నారు. గతంలో కొన్ని సెక్రటేరియట్ బిల్డింగ్లు అవి కట్టినప్పుడు కూడా కేవలం తాత్కాలిక బిల్డింగ్లు అనే అంశం పైన కూడా మొదటి నుంచి కూడా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా అమరావతిలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అదేవిధంగా వివిధ సంస్థలు కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, వాటికి సంబంధించిన అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారం ఉంటేనే రాష్ట్రంలో నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాలకు సంబంధించిన అంశంలో కూడా ప్రధాని మోదీతోని సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. అందులో భాగంగానే ఆయనకు ఒక ఆహ్వానం లేఖ ఇచ్చారు. అత్యంత ఘనంగా కూడా ప్రధాని వస్తున్న నేపథ్యంలో ఒక సభను ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం తరఫున ఏ విధంగా ముందుకు వెళ్తుంది, కేంద్ర సహాయ సహకారాలతో పాటు
బడ్జెట్లో కేటాయించిన నిధుల అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా ఒక చర్చ జరుగుతుంది. ఈ సమావేశంలో దానికి సంబంధించి చర్చ అనంతరం కూడా మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు బయటికి వచ్చి నేరుగా వన్జన్పతి నివాసానికి చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి అమరావతి వెళ్తారా లేదంటే ఇంకెవరినైనా కలుస్తారన్న దానిపైన మరి కాసేపట్లో క్లారిటీ రాబోతుంది స్వామి. ఓకే రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.